హాయ్ ఫ్రెండ్స్, టెక్నికల్ గూఢచారి ఛానల్ కి స్వాగతం. సో ఫ్రెండ్స్, మీకు నా వీడియోస్ గనక నచ్చినట్లయితే ఈ రెడ్ కలర్ లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ ని యాక్టివేట్ చేసుకోండి. ఈ విధంగా చేసుకోవడం వల్ల నేను కొత్తగా పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చెప్పుకోబోతున్న టాపిక్ ఏంటంటే కంప్యూటర్ అసెంబ్లింగ్. సో ఇప్పటి వరకు మీరు బేసిక్ కంప్యూటర్ హార్డ్వేర్ కార్డ్ లెవెల్ కోర్సులో చాలా వీడియోస్ అయితే మీరు చూశారు. సో మదర్ బోర్డ్ గురించి, అలాగే ఎస్ఎంపిఎస్ గురించి, అలాగే ర్యామ్ గురించి టోటల్ ఎక్స్ప్లెనేషన్ అయితే మీకు జరిగింది. సో వీటన్నింటినీ కలిపి ఈ రోజు అయితే ఒక సింపుల్ పీసీని అయితే మనం అసెంబుల్ చేస్తున్నాం. సో ఇది వెరీ లో బడ్జెట్ పీసీ, చాలా తక్కువ రేట్తో కూడుకున్న పీసీ అనమాట. ఇది బిల్డ్ చేస్తున్నాను. సో అంటే దీంట్లో మనం డివిడి రైటర్ని కూడా యూజ్ చేయట్లేదు, అలాగే ఏ కోర్ i3, i7, i5 ప్రొసెసర్లను కూడా యూజ్ చేయట్లేదు. చాలా తక్కువ రేట్లతో తేలిపోయే పీసీ అనమాట ఇది. సో ఇదేంటంటే మీరు ఈ రోజుల్లో ఆన్లైన్ క్లాసులు ఎక్కువగా అవుతున్నాయి కదా, సో వాళ్ళ కోసం చాలా తక్కువ లో బడ్జెట్లో ఒక పీసీని బిల్డ్ చేసుకోవాలనుకుంటే వాళ్ళకి ఈ పీసీ అయితే చాలా యూజ్ అవుతుంది. సో ముందుగా మనం ఇక్కడ ఒక ఎస్ఎంపిఎస్ అయితే తీసుకున్నాం. ఈ ఎస్ఎంపిఎస్ మీకు క్యాబినెట్ తో పాటు వస్తుంది. ఈ ఎస్ఎంపిఎస్ ప్లస్ క్యాబినెట్ మీకు 1500 రూపీస్ అయితే ఉంటుంది. ఇక్కడ క్యాబినెట్ ఉంది కదా, ఈ క్యాబినెట్ తో పాటు ఈ ఎస్ఎంపిఎస్ అయితే వస్తుంది. నేనైతే ఈ ఎస్ఎంపిఎస్ ని నేను సపరేట్ చేసి ఈ క్యాబినెట్ ఒక్కదాన్ని ఈ విధంగా ఖాళీగా చేసి మీకు చూపిస్తున్నాను. టోటల్ గా ఫ్రంట్ ప్యానల్ కనెక్షన్స్, అలాగే టోటల్ కనెక్షన్స్ అయితే ఈ ఖాళీ డబ్బాలో అయితే మీకు నేను అసెంబుల్ చేసి అయితే చూపిస్తాను. ఇది మనకి ఫ్రంట్ ప్యానల్. సో ఈ ఫ్రంట్ ప్యానల్ ని మదర్ బోర్డ్ మీద ఏ విధంగా కనెక్షన్ చేయాలనేది కూడా మీకు క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటది ఈ వీడియోలో. ఈ వీడియోలో నేను చూపిస్తున్న మదర్ బోర్డ్ గానీ ప్రొసెసర్ గానీ ఏవి కూడా కొత్తవి అయితే కాదు, ఓల్డ్ ఇవి. నా ఓల్డ్ పీసీనే డిస్మాంటిల్ చేసి మీకు అయితే అసెంబుల్ చేస్తున్నాను సో ఈ వీడియోలో. అందుకనే నేను మదర్ బోర్డ్ ని కానీ ప్రొసెసర్ ని కానీ నేను ఏవి కూడా ఇవి తీసుకోండి ఇప్పుడు ప్రెజెంట్ అని అయితే నేను ప్రిఫర్ చేయట్లేదు. సో ఇది మీకు అసెంబుల్ పర్పస్ మాత్రమే నేను ఈ వీడియో అయితే ఇవన్నీ రిమూవ్ అంటే డిస్మాంటిల్ చేసి మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇదైతే ర్యామ్. ఇది 4GB ర్యామ్, DDR4 ర్యామ్. ఇక్కడ 1.2 వోల్ట్ అని రాసి ఉంది కదా, ఇది మనకి 4GB DDR4 అయితే ర్యామ్ ఇది. సో అలాగే ఈ ప్రొసెసర్ అయితే Pentium G4400 ప్రొసెసర్. దీని క్లాక్ స్పీడ్ చూడండి 3.30 GHz అయితే ఉంది. ఇది లో కాస్ట్ ప్రొసెసర్ అనమాట. సో అలాగే హార్డ్ డిస్క్ చూస్తే హార్డ్ డిస్క్ అయితే 500GB హార్డ్ డిస్క్. ఇది మనకు 2000 రూపీస్ లోపలే మీకు ఈ హార్డ్ డిస్క్ కూడా వస్తుంది. సో ఇదైతే CPU ఫ్యాన్. సో ఈ CPU ఫ్యాన్ అనేది మనకి CPU తో పాటు వస్తుంది, CPU ఫ్యాన్. సో అలాగే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి మనకి సాటా కేబుల్స్, ఈ బ్లాక్ కలర్ లో రెడ్ కలర్ లో ఉండేవి. సో సింగిల్ హార్డ్ డిస్క్ కాబట్టి ఒక సాటా కేబుల్ అయితే సరిపోద్ది, ఏదో ఒక సాటా కేబుల్ అయితే మనకు సరిపోద్ది ఈ వీడియోలో. అదే మీరు లో బడ్జెట్ లో Pentium ప్రొసెసర్ తో ఏదైనా పీసీని బిల్డ్ చేసుకోవాలనుకున్నారనుకోండి, ఇది 10th జనరేషన్ Pentium ప్రొసెసర్ అనమాట. ఇది G6400, ఇది 4 GHz దీని క్లాక్ స్పీడ్. ఇది LGA 1200 సాకెట్లు అయితే ఇది ఇన్సెట్ అవుద్ది ఈ ప్రొసెసర్. ఈ ప్రొసెసర్ కాస్ట్ అయితే 7289 రూపీస్ ఉంది. సో ఇది మీకు మార్కెట్ లో అయితే 6000 వరకు 5500 వరకు దొరుకుతుంది ఢిల్లీ నెహ్రూ ప్లేస్ లో. ఆన్లైన్ లో అయితే ఈ ప్రైస్ అయితే ఉంది. సో ఇది మనం Pentium ప్రొసెసర్ తో లో బడ్జెట్ లో పీసీ బిల్డ్ చేసుకోవాలనుకుంటే 10th జనరేషన్ Pentium ప్రొసెసర్ ఇది. సో ఈ ప్రొసెసర్ అయితే మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. సో ఈ ప్రొసెసర్ కి ఏ మదర్ బోర్డ్ ని ప్రిఫర్ చేయాలంటే మీరు ఈ మదర్ బోర్డ్ ని అయితే ప్రిఫర్ చేయండి. ఇది Gigabyte H410M ప్రొసెసర్ మదర్ బోర్డు. సో ఈ మదర్ బోర్డులో అయితే మనకి 10th జనరేషన్ తో ఉండే ఇంటెల్ ప్రొసెసర్లు అన్ని కూడా ఇందులో మనకి ఇన్సెట్ అవుతాయి. కోర్ i3 కానీ Pentium ప్రొసెసర్ కానీ ఇవన్నీ కూడా. ఇది కూడా LGA 1200 స్లాట్ అయితే వస్తుంది, ఇది CPU స్లాట్. సో ఈ మదర్ బోర్డ్ని అయితే తీసుకోవచ్చు. ఈ మదర్ బోర్డ్ మీకు ఆన్లైన్ లో 6620కి అయితే ఉంది. బట్ ఇదే ఢిల్లీ నెహ్రూ ప్లేస్ లో అయితే మీకు ఇది 5000 పైన దొరుకుద్ది. సో ఇక్కడైతే కాస్ట్ అయితే ఎక్కువ ఉంది. సో ఇప్పుడు మీరు తీసుకోవాలనుకుంటే HDFC ఆఫర్ కూడా ఉంది, HDFC క్రెడిట్ కార్డ్ ఆఫర్. సో అదే విధంగా మీరు హార్డ్ డిస్క్ 500GB హార్డ్ డిస్క్ ని తీసుకుంటే ఇది WD బ్లూ హార్డ్ డిస్క్ ఇది. సో ఈ హార్డ్ డిస్క్ అయితే తీసుకోండి. సో ఈ హార్డ్ డిస్క్ కూడా బయట మనకి 1500-1600 లో దొరుకుద్ది. బట్ ఇక్కడ 1980 రూపీస్ అయితే ఉంది. సో ఈ హార్డ్ డిస్క్ అయితే మీరు తీసుకోవచ్చు. అదే విధంగా ర్యామ్ చూస్తే ర్యామ్ DDR4 4GB ర్యామ్. సో ఈ ర్యామ్ ఏంటంటే మనకి 2000 రూపీస్ వరకు ఉంది. ఇది కూడా మార్కెట్ లో మనకి 1600-1500కి అయితే దొరుకుద్ది. సో ఈ ర్యామ్ అయితే మీరు తీసుకోవచ్చు లో బడ్జెట్ లో పీసీని బిల్డ్ చేయడానికి 4GB ర్యామ్ తో. సో అలాగే ఇక్కడ లో బడ్జెట్ క్యాబినెట్ చూస్తే ఇక్కడ 1200 రూపీస్ అయితే దగ్గరలో ఉంది ఈ క్యాబినెట్. ఈ క్యాబినెట్ 1200 రూపీస్ లో వస్తుంది. సో ఈ క్యాబినెట్ తో పాటు మీకు నో ఎస్ఎంపిఎస్ అని ఉంది. ఈ క్యాబినెట్ తో పాటు ఎస్ఎంపిఎస్ అయితే రావట్లేదు. యాక్చువల్ గా అయితే ఇదే రేట్ లో మనకి ఎస్ఎంపిఎస్ కూడా రావాలి క్యాబినెట్ తో పాటు. ఇన్ కేస్ క్యాబినెట్ తో పాటు ఎస్ఎంపిఎస్ రాలేదనుకుంటే ఈ ఎస్ఎంపిఎస్ అయితే ప్రిఫర్ చేసుకోండి. ఈ ఎస్ఎంపిఎస్ కూడా కాస్ట్ అయితే ఎక్కువ ఉంది, 700 రూపీస్ పైన ఉంది. ఇది కూడా మనకి 400 పైన అయితే ఈ ఎస్ఎంపిఎస్ దొరుకుద్ది బయట. బట్ మీకు ఆన్లైన్ లో తీసుకుంటే ఈ కాస్ట్ అయితే ఉంది ఎస్ఎంపిఎస్. ఈ ఎస్ఎంపిఎస్ అలాగే ఈ క్యాబినెట్, అలాగే ఈ లో బడ్జెట్ లో మదర్ బోర్డు, అలాగే ఈ ర్యామ్, అలాగే ఈ హార్డ్ డిస్క్,
ఇంకా ఈ ప్రొసెసర్. సో దీనికి మీరు గ్రాఫిక్ కార్డ్ ఏమి యూజ్ చేయొద్దు, ఎందుకంటే లో బడ్జెట్ లో మీరు పీసీ బిల్డ్ చేస్తున్నారు కాబట్టి. సో లో బడ్జెట్ లో చూడండి, ఈ విధంగా సెర్చ్ చేసుకొని మీకు నచ్చే లో బడ్జెట్ లో ఉండే మానిటర్ అయితే ఒకటి తీసుకోండి. సో ఈ విధంగా మీరు ఇది చూడండి 5200 అయితే ఉంది ఈ మానిటర్, 19 ఇంచ్ మానిటర్ ఇది. సో ఇవన్నీ కలిపి మీకు టోటల్ గా 20,000 రూపీస్ లేదా 16,000-17,000 రూపీస్ లోపలే మీకు ఇవన్నీ బిల్డ్ అయిపోతాయి. ఒక పీసీని అయితే మీరు ఆన్లైన్ క్లాసెస్ కోసం అయితే బిల్డ్ చేసుకోవచ్చు. సో ఇంతకు ముందు వీడియోలో మేము అయితే చూపించాను మదర్ బోర్డ్ లో ప్రొసెసర్ ఎలా ఇన్స్టాల్ చేయాలని చెప్పేసి. సో అదే విధంగా మీరైతే మదర్ బోర్డ్ లో అయితే ప్రొసెసర్ అయితే ఈ విధంగా ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ ఈ కట్ అలాగే ఈ క్రాస్ ని చెక్ చేసుకొని మదర్ బోర్డ్ లో అయితే మనం ప్రొసెసర్ ని ఈ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి. సో అలాగే నేను ఈ మదర్ బోర్డు మీద కూడా ప్రొసెసర్ని అయితే ఇన్స్టాల్ చేశాను. సో దీని మీద అయితే నేను ఇప్పుడు థర్మల్ పేస్ట్ని అయితే అప్లై చేస్తున్నాను. ఈ ప్రొసెసర్ ఏదైతే ఉందో ఈ ప్రొసెసర్ మీద థర్మల్ పేస్ట్ని అప్లై చేస్తున్నాను. ఇక్కడ ఇంజెక్షన్ లాగా ఉందో చూడండి, ఇందులో అయితే మనకి థర్మల్ పేస్ట్ ఉంటుంది. ఈ థర్మల్ పేస్ట్ని మనం ప్రొసెసర్ మీద ఏ విధంగా అప్లై చేయాలంటే ఎక్స్ ఆకారంలో అయితే మనం రాయాలి. ఈ ఎక్స్ ఆకారంలో ఈ థర్మల్ పేస్ట్ని ప్రొసెసర్ మీద రాయడం వల్ల ఈ ప్రొసెసర్ మీద మనం ఫ్యాన్ పెడతాం కదా, ప్రొసెసర్ ఫ్యాన్ని, ఆ ప్రొసెసర్ ఫ్యాన్ కింద హీట్ సింక్ ఉంటుంది. సో ఆ హీట్ సింక్ బేస్ కి అలాగే ఈ ప్రొసెసర్ కి మధ్యలో ఈ థర్మల్ పేస్ట్ అనేది టోటల్ గా అప్లై అవుద్ది అనమాట, ఇలా ఎక్స్ ఆకారంలో రాయడం వల్ల. సో ఇదైతే సిపియు ఫ్యాన్. ఈ సిపియు ఫ్యాన్ ని అక్కడ చూపించాను కదా, ఆ సిపియు సాకెట్ లో అయితే ఈ సిపియు ఫ్యాన్ జిగ్ని అయితే పెట్టి, సో ఈ సిపియు ఫ్యాన్ ని ఈ థర్మల్ పేస్ట్ అప్లై చేసి ఉన్న దీని మీద అయితే ఈ హోల్స్ ఉంటాయి. ఈ హోల్స్ లో ఒక్కొక్క దాంట్లో ఈ సిపియు ఫ్యాన్ జిగ్ని అయితే నేను ఇన్సర్ట్ చేస్తాను. కొన్ని సిపియు ఫ్యాన్స్ కి ఏంటంటే స్క్రూస్ వస్తుంటాయి, అంటే మనం స్క్రూ టైట్ చేయాలి. కొన్నిటికి ఏంటంటే ఇలా జిగ్లా వస్తుంటాయి. ఎక్కువగా మనం ఇంటెల్ ప్రొసెసర్లు కొంటే ఈ టైప్ ఆఫ్ ఫ్యాన్సే వస్తుంటాయి అనమాట, ఇంటెల్ ప్రొసెసర్ తో పాటు. సో ఇలా ఈ ఇంటెల్ ప్రొసెసర్ మీద అలాగే ఈ ఫ్యాన్ అయితే మనం వీటిని ఇలా అడిచి, సో ఈ విధంగా అయితే మనం ఒకవైపుకి తిప్పుతాం అనమాట. తిప్పడం వల్ల ఈ ఫ్యాన్ అనేది ఈ మదర్ బోర్డ్ మీద ఇన్సెట్ అయిపోద్ది, ఈ సిపియుకి దీనికి మధ్యలో. సో మదర్ బోర్డ్ బ్యాక్ సైడ్ చూస్తే ఈ విధంగా అయితే ఫ్యాన్ అనేది ఇన్సెట్ అవుద్ది. అలాగే ఇక్కడ చూడండి, ఇది మనకి DDR4 ర్యామ్, 4GB DDR4 ర్యామ్ ఇది. సో ఈ ర్యామ్ అయితే మనం ఈ ర్యామ్ స్లాట్లో అయితే పెట్టాలి. ఈ ర్యామ్ కట్ను చూడండి ఇక్కడ. సో అదే విధంగా ర్యామ్ స్లాట్ మీద ఉండే కట్ను కూడా చూడండి. ఈ రెండు కట్లని చూసుకొని మీరు ఈ స్లాట్ మీద ఉండే ర్యామ్ స్లాట్ని ఇలా ఉంచి ముందుకి, సో ఈ మధ్యలో వీటిని పెట్టి ఈ ర్యామ్ని అయితే రెండు వైపులో ఒకసారి అడండి, ఇలాగా ఈ విధంగా ఒకసారి అయితే అడండి ఒకే టైంలో. ఇలా అడటం వల్ల ఏంటంటే ఈ జిగ్గులు అనేవి దీనికి లాక్ అయిపోతాయి, ఈ సైడ్లు ఉండే పిన్స్ అనేవి జిగ్గులు అనేవి లాక్ అయిపోతాయి. సో ఈ విధంగా మనం మదర్ బోర్డ్లో ర్యామ్ని అయితే ఇన్సర్ట్ చేస్తాం. ఇక్కడ చూపించిన విధంగా మదర్ బోర్డ్లో ర్యామ్ని ఇన్సర్ట్ చేస్తాం అనమాట మనం. సో ఇప్పుడైతే మనం ఈ క్యాబినెట్లో ఉండే ఫ్రంట్ ప్యానల్ని మన మదర్ బోర్డు మీద ఎలా కనెక్ట్ చేయాలి అని అయితే ముందుగా మనం చూద్దాం. సో ఇది క్యాబినెట్లో ఉండే ఫ్రంట్ ప్యానల్ వైర్స్ అనమాట. సో ఇవి బయటకు తీసాను, ఒక్కొక్కటి కనెక్టర్స్ ఇవి. సో ఇవి ఏ కనెక్టర్స్ ఉన్నాయి, మదర్ బోర్డులో ఎక్కడెక్కడ ఇవి కనెక్ట్ చేయాలి అనే దాని గురించి వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో ఇక్కడ మీరు చూస్తే చాలా కనెక్టర్స్ అయితే ఉన్నాయి కదా, ఈ విధంగా ఒక్కొక్క దాన్ని దేనికి కనెక్ట్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఒకటి ఆడియో, యూఎస్బి, పవర్, అలాగే పవర్ ఎల్ఈడి ప్లస్ మైనస్, హార్డ్ డిస్క్ ప్లస్ మైనస్, ఇంకా రీసెట్ ప్లస్ మైనస్, ఇవి మనకి ఇక్కడ ఫ్రంట్ ప్యానల్ నుంచి వచ్చాయి అనమాట. సో ముందుగా మనం ఇక్కడ చూస్తే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ యూఎస్బి అని ఉంది, ఫ్రంట్ యూఎస్బి 1, యూఎస్బి 2 అని ఉంది చూడండి బోర్డు మీద. సో ఈ ఫ్రంట్ యూఎస్బి 1 దగ్గర అయినా యూఎస్బి 2 దగ్గర అయినా ఈ యూఎస్బి అని ఉన్న ఈ జిగ్ని అయితే మనం ముందుగా ఇన్సర్ట్ చేద్దాం. దేనికైనా పెట్టవచ్చు మీరు, యూఎస్బి 1 కైనా యూఎస్బి 2 కైనా, ఫ్రంట్ ప్యానల్ యూఎస్బి 1, యూఎస్బి 2 రెండు కూడా మనం పెట్టవచ్చు అనమాట. సో వీటి ద్వారా ఏంటంటే ఫ్రంట్ ప్యానల్లో ఉండే యూఎస్బీస్ అయితే వర్క్ అవుతాయి ఈ జిగ్గుని కనెక్ట్ చేయడం వల్ల. సో మీకు ఫ్రంట్ ప్యానల్లో యూఎస్బీ వర్క్ అవ్వట్లేదంటే ఇది ఒకసారి క్లియర్గా పెట్టుకోండి. అదేవిధంగా ఫ్రంట్ ప్యానల్లో ఆడియో పోర్ట్స్ ఉంటాయి కదా, సో ఇవి మనకి ఆడియో పోర్ట్స్, ఫ్రంట్ ప్యానల్ ఆడియో అనమాట ఇది. సో ఇది ఫ్రంట్ ప్యానల్ ఆడియో జిగ్ని మనకి మదర్ బోర్డు మీద ఉండే ఫ్రంట్ ప్యానల్ ఆడియో జిగ్ అని రాసి ఉంటుంది, దానికైతే మనం దీన్ని అయితే కనెక్ట్ చేయాలి. సో ఇక్కడ చూడండి ఎఫ్ ఆడియో అని ఉంది, ఎఫ్ ఆడియో అంటే ఫ్రంట్ ప్యానల్ ఆడియో. సో ఈ ఫ్రంట్ ప్యానల్ ఆడియోకి ఈ జిగ్ని అయితే ఇప్పుడు మనం కనెక్ట్ చేస్తున్నాం. సో దీన్ని అయితే కనెక్ట్ చేయాలి. సో ఈ విధంగా మనకు ఫ్రంట్ ప్యానల్ ఆడియో కనెక్ట్ అయిపోయింది, అలాగే యూఎస్బి కనెక్ట్ అయిపోయింది. సో ఎప్పుడైనా మీకు ఫ్రంట్ ప్యానల్ ఆడియో కానీ యూఎస్బి కానీ మీకు వర్క్ అవ్వట్లేదు అంటే ఈ రెండింటిని జిగ్స్ని అయితే కరెక్ట్గా మీరు మళ్ళీ ఒకసారి రీప్లేస్ చేసుకోండి. అలాగే ఫ్రంట్ ప్యానల్లో ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు చూస్తే ఆర్ఈఎస్ మైనస్ ప్లస్, PW మైనస్ ప్లస్ ఇవన్నీ రాసి ఉన్నాయి కదా. సో ఇక్కడ PW అంటే పవర్ ఆన్ ఆఫ్ అనమాట, మీ సిస్టమ్ పవర్ ఆన్ ఆఫ్, మీ PC పవర్ ఆన్ ఆఫ్కి దీన్ని అయితే ఇక్కడ కనెక్ట్ చేయాలి. ఇక్కడ చూసారు కదా పవర్ ఆన్ ఆఫ్ అని ఒక జిగ్ ఉంది, సో దాన్ని అయితే మనం ఈ PWకి అయితే కనెక్ట్ చేయాలి. సో అదే విధంగా మనం ఈ రెండోది ఏంటంటే మనకి రీసెట్ అనమాట.
రెండోది రీసెట్. సో ఆ రీసెట్ని ఇగోండి ఇక్కడ చూస్తే మీకు రీసెట్ అని ఉంది. సో ఈ రీసెట్ అనేది ఇక్కడ ఈ పవర్ ఆన్ ఆఫ్ అని ఉంది కదా, పీడబ్ల్యూకి కింద అనమాట ఈ రీసెట్, ఆర్ఈఎస్ అని ఉంది కదా. సో ఆర్ఈఎస్ అనే దగ్గర రీసెట్ అనమాట. మీ సిస్టమ్ని రీస్టార్ట్ చేయాలనుకునేటప్పుడు బటన్ని క్లిక్ చేస్తారు కదా, రీస్టార్ట్ బటన్. ఆ రీస్టార్ట్ ఇది. అలాగే పవర్ బటన్ అయితే ఇంతకు ముందు పెట్టింది, పవర్ బటన్ ఆన్ ఆఫ్కి అయితే అది రీస్టార్ట్ బటన్. అలాగే ఇది హార్డ్ డిస్క్ ప్లస్ మైనస్, పవర్ ఎల్ఈడి ప్లస్ మైనస్ అనమాట. సో ముందుగా మనం పవర్ ఎల్ఈడి ప్లస్, పవర్ ఎల్ఈడి మైనస్ ని చూద్దాం. అదే పోర్ట్లో మనకి రాసి ఉన్నాయి పిఎల్ఈడి మైనస్, పిఎల్ఈడి ప్లస్ అని చెప్పేసి. సో ఆ పిఎల్ఈడికి మైనస్ దగ్గర మైనస్ ని, ప్లస్ దగ్గర ప్లస్ ని మనం అయితే ఈ రెండింటిని పెట్టాలన్నమాట. ఇదే ఫ్రంట్ ప్యానల్లో మీరు చూస్తే పిఎల్ఈడి మైనస్ ప్లస్ అని ఉంది కదా, ఆ ప్లేస్లో అయితే ఈ రెండింటిని మనం పెట్టాలి. అలాగే హార్డ్ డిస్క్ ఎల్ఈడి ఉంది కదా, ఇక్కడ హెచ్డి ప్లస్ హెచ్డి మైనస్ అని ఉంది బోర్డు మీద మీకు రాసి ఉంది. ఆ ప్లేస్లో ఆ ప్లస్కి మైనస్కి ఈ హార్డ్ డిస్క్ ఎల్ఈడిని అయితే మనం కనెక్ట్ చేస్తాం. ఫ్రంట్ ప్యానల్లో ఉండే హార్డ్ డిస్క్ ఎల్ఈడిని మనం ప్లస్కి ప్లస్, మైనస్కి మైనస్ మదర్ బోర్డు మీద ఈ విధంగా చూసుకొని ప్లేస్ చేస్తాం. సో ఇక్కడ మదర్ బోర్డు నుంచి మనకైతే పవర్ బటను, రీసెట్ బటను, పవర్ ఎల్ఈడి, హార్డ్ డిస్క్ ఎల్ఈడి, ఇలా వీటినైతే ఈ ఫ్రంట్ ప్యానల్ ఇక్కడ ఎక్కడైతే రాసి ఉందో ఈ పోర్ట్లో అయితే మనం ఫిట్ చేసుకోవాలన్నమాట. అలాగే యూఎస్బిని, ఆడియోని కూడా మనం మన ఫ్రంట్ ప్యానల్ని మదర్ బోర్డుకి అయితే కనెక్ట్ చేసాం. సో ఈ విధంగా మనం మదర్ బోర్డుకి మన ఫ్రంట్ ప్యానల్ని అయితే కనెక్ట్ చేస్తాం అనమాట. అలాగే సాటా పోర్ట్ నుంచి అయితే మనం హార్డ్ డిస్క్ కూడా ఈ మదర్ బోర్డుని అయితే కనెక్ట్ చేయాలి. సో ఈ హార్డ్ డిస్క్ని అయితే మనం ఈ విధంగా మనం ఈ క్యాబినెట్లో అయితే సెట్ చేసుకుంటాం ఫస్ట్. సో వీటిని సెట్ చేసుకునే ముందు మనం ఈ మదర్ బోర్డుని అయితే క్యాబినెట్లో ఫిట్ చేసేద్దాం. సో క్యాబినెట్లో ఫిట్ చేసేసి వీటికి స్క్రూస్ అయితే పెడదాం. సో ఈ మదర్ బోర్డుని ఇలా పెట్టే ముందు ఇక్కడ మదర్ బోర్డు తాలూకా అంటే ఈ క్యాబినెట్ పెట్టడానికి ఇది కేస్ అనమాట. సో ఈ కేస్ని మనం ఈ మదర్ బోర్డు మీద ఉండే వీటన్నింటికి ఈ విధంగా అయితే మనం సెట్ చేసుకోవాలి, ఒక్కొక్క పోర్ట్కి కరెక్ట్గా వచ్చే విధంగా. సో సెట్ చేసుకొని, అంటే ఇక్కడ చూసారా ఆడియో పోర్టు, అక్కడ PS2 పోర్ట్స్ ఉన్నాయి కదా, వీటి మీద అయితే ఈ జిగ్ని పెట్టి ఈ మదర్ బోర్డులో ఆ గ్యాప్లో అయితే మనం దీన్ని అయితే ఫిట్ చేసుకుంటాం. ఈ విధంగా క్యాబినెట్లో అయితే దీన్ని ముందు ఫిట్ చేసి, సో దీనికి మనకి మదర్ బోర్డు సరిపోయే విధంగా మదర్ బోర్డుని కూడా దీనికి ఈ పోర్ట్స్ అన్నింటికి సరిపోయే విధంగా మనం పెట్టుకోవాలన్నమాట. ఈ పోర్ట్స్ అన్ని దగ్గరగా ఈ విధంగా వచ్చే విధంగా సెట్ చేసుకొని మదర్ బోర్డ్ని మనం క్యాబినెట్కి అయితే స్క్రూలతో మనం వీటిని మదర్ బోర్డ్ని అయితే ఫిట్ చేసుకుంటాం ముందుగా. సో ఈ క్యాబినెట్లో హార్డ్ డిస్క్ని కూడా ఈ విధంగా ఫిట్ చేసి హార్డ్ డిస్క్కి అలాగే మదర్ బోర్డ్కి మనం స్క్రూలతో అయితే ఫిట్ చేసుకుందాం. అలాగే ఇప్పుడు మనం ఈ SMPSని తీసుకున్నాం. SMPSని క్యాబినెట్లో అయితే మనం ఫిట్ చేద్దాం. మీకు కొన్ని క్యాబినెట్తో పాటు SMPS వస్తుంటాయి, లేదా సపరేట్గానే మీరు పెట్టుకోవాలి. ఇదైతే 24 పిన్ ATX కనెక్టరు. ఈ 24 పిన్ ATX కనెక్టర్, ఈ 24 పిన్స్ ఉంటాయి. ఈ పిన్స్ అన్ని కూడా మదర్ బోర్డ్లో ఇక్కడ కనిపిస్తుంది కదా 24 పిన్ ATX కనెక్టర్ జిగ్. సో దీంట్లో అయితే మనం ఈ 24 పిన్ ATX కనెక్టర్ని అయితే మనం ఫిట్ చేయాలి ఈ విధంగా. సో ఇక్కడ ఈ విధంగా అయితే మనం 24 పిన్ ATX పిన్ కనెక్టర్ని అయితే కనెక్ట్ చేస్తాం. అలాగే SMPS నుంచి ఇది ఒక కనెక్టర్ 4x4 కనెక్టర్. ఇది ఈ 4x4 కనెక్టర్ మనకి VRM సెక్షన్లో అయితే మనం ఈ 4x4 కనెక్టర్ని అయితే ఫిట్ చేస్తాం. ఇక్కడ మీకు బోర్డు మీద రాసి ఉంటుంది 4x4 కనెక్టర్లో మనం 12 వోల్ట్ ఇచ్చేటప్పుడు. సో ఈ 4x4 కనెక్టర్ని కూడా ఇక్కడైతే మనం ఫిట్ చేస్తాం. సో అలాగే SMPSకి ఇది IDE కనెక్టర్, ఇది SATA కనెక్టర్. సో మనం SATA హార్డ్ డిస్క్ యూజ్ చేస్తున్నాం కాబట్టి SATA పవర్ కనెక్టర్ని అయితే మన హార్డ్ డిస్క్ అయితే కనెక్ట్ చేస్తాం. ఇక్కడ చూస్తే SATA హార్డ్ డిస్క్కి మనం ఇక్కడ ఈ హార్డ్ డిస్క్ అయితే ఈ కనెక్టర్ని కనెక్ట్ చేస్తున్నాం. దీనికంటే ముందే నేను ఈ SATA హార్డ్ డిస్క్ అయితే ఇక్కడ నేను ఆల్రెడీ SATA పోర్ట్కి అయితే ఈ బ్లాక్ కలర్ కేబుల్ని అయితే నేను కనెక్ట్ చేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు, దాని కింద నేను ఈ SMPSని అయితే కనెక్ట్ చేస్తున్నాను. దానిపైన ఈ హార్డ్ డిస్క్కి అలాగే మదర్ బోర్డ్కి SATA పోర్ట్ని అయితే కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేసి ఈ SMPSని ఈ విధంగా క్యాబినెట్లో అయితే నేను ఫిక్స్ చేస్తున్నాను. క్యాబినెట్లో ఫిట్ చేసి ఈ క్యాబినెట్కి ఈ SMPSకి స్క్రూలతో అయితే నేను టైట్ చేస్తున్నాను అనమాట. సో మీరు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ నేను చూపించిన కాంపోనెంట్స్ని అయితే వీటన్నింటినీ కొనుక్కొని ఈ విధంగా మీరు PC అయితే అసెంబుల్ చేసుకోవచ్చు. సో అసెంబుల్ మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను ఈ వీడియోలో. సో ఇదైతే లో బడ్జెట్ PC బిల్డింగ్ అని చెప్పొచ్చు. దీంట్లో అయితే మనం ఎటువంటి గ్రాఫిక్ కార్డ్ని యూజ్ చేయలేదు, అలాగే DVD రైటర్ని కూడా యూజ్ చేయలేదు. ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కువ పెన్ డ్రైవ్తోనే మనం యూజ్ చేస్తున్నాం. అలాగే గ్రాఫిక్ కార్డు అవసరం, బట్ లో బడ్జెట్ PC కాబట్టి నేను ఇందులో గ్రాఫిక్ కార్డు కూడా యూజ్ చేయలేదు. మీకు సింపుల్గా ఒక PCని బిల్డ్ చేసి అసెంబుల్ చేసి చూపించడానికి. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలాగే నా నెక్స్ట్ వీడియోలో బయాస్ అంటే ఏంటి, GPTకి MBRకి తేడా ఏంటి, అలాగే వీటిలో OSని ఎలా ఇన్స్టాల్ చేయాలనేది అయితే చెప్తాను. సో నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.